పాత అప్పు తీర్చేందుకు కొత్త అప్పు 199 రోజుల్లో 118 కోట్ల రుణం తీసుకున్న సర్కార్ 25,000 కోట్లను 25,000 కోట్లు తీసుకున్నది అప్పు ఇప్పటికి. ఏది 199 రోజుల్లోనే. ఇంకా 6 నెలలు ఉన్నది. అంటే సంవత్సరానికి దగ్గర ఒక 60 నుంచి 1,00,000 కోట్ల అప్పు చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. 199 రోజుల్లో 25,000 కోట్ల రుణం తీసుకున్న సర్కార్ గత సర్కార్ చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది 38,000 కోట్ల అప్పు. కేసీఆర్ చెప్పింది నిజమే, మనకు అప్పులు కట్టే దమ్మున్నది రా భయ్ అని చెప్పింది. చూడు 38,000 కోట్ల అప్పు తీసుకున్నారు అంటే తీసుకొచ్చుకున్న అప్పు కంటే కట్టిన కిస్తీలు ఎక్కువ ఉన్నాయి అంటే కట్టే దమ్ము ఉన్నది అన్నట్టేగా. కేసీఆర్ చెప్పింది నిజమే, అప్పులు ఒట్టిగా చెప్తలేము, రాష్ట్రానికి ఆదాయం ఉన్నది, కట్టగలిగే దమ్మున్నది, కాబట్టి కట్టగలిగే దమ్మున్నందువల్లే అప్పులు చేసినాం, అప్పులు తీరుస్తాం కూడా మేము అని చెప్పింది. కేసీఆర్ చెప్తే నమ్మలే చాలా మంది. నిజమే, గత సర్కారు చేసిన అప్పులు కిస్తీలకు కట్టింది 38,000 కోట్లు కట్టినట. అంటే కేసీఆర్ నుంచి ఇంకెక్కువనే కట్టు. రేవంత్ రెడ్డి ఇంకా కొత్తోడు కదా, తెలిసి తెలియక తక్కువనో అటో ఇటో కడతాను. నిజమే, మొత్తానికైతే రేవంత్ రెడ్డికి అప్పు చేసు తప్పలేదు. కిస్తీలు కడతాండు, అప్పులు కడతాండు. కట్టవలసిందే మరి. ముఖ్యమంత్రి సీటు నాకు కావాలని ఇంకెక్కువ కట్టవచ్చు. ఇది ఒకవేళ చెప్పాలంటే ఈ అప్పులలో ఇంకా 50,000 కోట్ల అప్పు కూడా తీర్చే అవకాశం ఉండు. ఎందుకంటే ఇళ్ళకెళ్ళి కొన్ని పైసలు అటు సోనియా గాంధీకి ముడతానే కదా. ఇక్కంచెల్లి నెల వారీగా ఇక్కంచెల్లి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంపాలి అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. కాబట్టి ఇలా కోత పడుతుంది. ఇక ఇప్పుడు మనోళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పింది కదా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి యూ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అని ఇట్లా రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, అదే విధంగా బట్టి విక్రమార్క ట్యాక్స్ అన్నారుగా. ఈ ట్యాక్సీలు వేయకుండా ఉంటే ఈ అప్పు తీర్చేటోళ్ళమే, ఈ అప్పు కూడా చేయకపోయి ఉండేటోళ్ళమే. వాళ్ళు ట్యాక్సీలు వేసుకుంటా. ఇప్పుడు మన ఈయన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ట్యాక్స్ వేస్తాను అంటాడు కదా. అవి కొంచెం తగ్గిస్తే, ఆ దోపిడీ తగ్గిస్తే మన అప్పులు ఈజీగా కట్టుకోవచ్చు, పెద్ద బాధ ఏం లేదు.